హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2 వేస్లో గూగుల్ ఏ ప్రోని ఫ్రీగా 1 ఇయర్ ఎలా యాక్సెస్ చేయాలో చెప్తాను. ఈ గూగుల్ ఏ ప్రోతో మనకు గూగుల్ ఫ్లో కానీ లేకుంటే మనకు స్టోరేజ్ కానీ ఇవన్నీ మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా క్లైమ్ చేసుకోవాలో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మీకు ఫస్ట్ మెథడ్ చెప్తాను. ఇది చాలా ఈజీ వే అనమాట. మీరు మై జియో అని కొట్టండి. ఇక్కడ మీరు జియో యూజర్స్ అయితే మీరు 12 months ఫ్రీగా గూగుల్ ఏ ప్రో అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మై జియో కొట్టగానే స్టార్టింగ్ లో పేజ్ వచ్చిందా, ఈ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ మీ జియో నెంబర్ తో లాగిన్ అవ్వాలన్నమాట. సపోజ్ మీకు జియో నెంబర్ లేదనుకోండి, మీ ఫ్రెండ్స్ జియో నెంబర్ ఉంటుంది, వాటితో కూడా జస్ట్ లాగిన్ అయితే అయిపోద్ది. జస్ట్ ఓటీపీ అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను నా నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసి జనరేట్ కొట్టాను. ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్ కి అయితే వస్తుంది అనమాట. సో నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేశాను. సో సబ్మిట్ కొట్టగానే సో నా మొబైల్ కి ఏ రీఛార్జ్ చేసుకున్నాను, ఏ ఆఫర్స్ ఉన్నాయి అన్ని క్లియర్ గా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మెయిన్లీ మనకి ఇక్కడ గూగుల్ ఏ ప్రోని 18 months ఎలా ఫ్రీగా చేసుకోవాలనేది టాపిక్ కాబట్టి, సో ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసారు అనుకోండి, ఇక్కడ మీకు క్లైమ్ నవ్ ఆప్షన్ ఉందా, మీరు రీఛార్జ్ చేసుకుంటే మీకు క్లైమ్ నవ్ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు జియో ఆఫర్ కి గూగుల్ జెమినీ ఏ ప్రో ఆఫర్ ఉందో లేదో మీరు చూడండి. ఒకవేళ లేదనుకుంటే మీకు ఈ ఆప్షన్ రాదనమాట. సో మ్యాక్స్ మనకి అన్ని రీఛార్జ్ ప్లాన్స్ కి అయితే ఉందన్నమాట. వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. సో క్లైమ్ నవ్ కొడుతున్నాం. సో క్లైమ్ నవ్ కొడితే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, సో మనకు ఎంత కాస్ట్ మిగులుతుంది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో మనకు ఇయర్లీ 35,000 అయితే మిగులుతుందని చూపిస్తుంది. 18 months ఫ్రీగా చేసుకోవచ్చు అని. ఇక్కడ మనకు 5 TB దాకా స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. జీమెయిల్ కానీ, ఫోటోస్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, మన గూగుల్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటికీ మొత్తం కలిపి 5 TB స్పేస్ దాకా వస్తుంది. సో మీరు ఏదైనా లార్జ్ ఫైల్స్ ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే సో మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట గూగుల్ డ్రైవ్ యూస్ చేసుకొని. సో ఓన్లీ అదొకటే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు మ్యూజిక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు 30 seconds. ఇంకొకటి మెయిన్ పార్ట్, మనకి ఇక్కడ మనం స్టన్నింగ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అనమాట గూగుల్ ఫ్లో యూస్ చేసుకొని. ఇక్కడ మనకి గూగుల్ ఫ్లోలో 1000 credits ఇస్తారు. ఆ 1000 credits తో మనం చాలా వీడియోస్ చేసుకోవచ్చు. గూగుల్ ఓమ్ని ఫ్లాష్ కానీ, సో నానో బ్రానో ప్రో కానీ వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నాది ఆల్రెడీ గూగుల్ వన్ బేసిక్ అనే ప్లాన్ ఉందన్నమాట, 130 rupees. అది జస్ట్ స్టోరేజ్ రిలేటెడ్. సో ఆ ప్లాన్ నుండి ఈ గూగుల్ ఏ ప్రోకి స్విచ్ అవ్వచ్చు అని చెప్తుంది. సో నాకు 130 GB దాకా అయితే నేను పర్చేస్ చేశాను అనమాట 130 rupees పెట్టి. బట్ మనకి ఇక్కడ 18 months ఫ్రీగా యాక్సెస్ చేస్తే 5 TB దాకా వస్తుంది అనమాట. సో నాకు 130 rupees కూడా మిగులుతుంది. ఇక్కడ స్విచ్ ప్లాన్ ఉందా, స్విచ్ ప్లాన్ కొట్టండి. సో మీకు ఒకేలా మీకు ఏ ప్లాన్ లేదనుకోండి, డైరెక్ట్గా మీకైతే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు నార్మల్ గూగుల్ వన్ బేసిక్ ఆప్షన్ నుండి డైరెక్ట్గా గూగుల్ ఏ ప్రో మెంబర్ దాకా అయితే నేను చేంజ్ అయిపోయాను అనమాట. సో మీకు ఒకేలా మీరు ఫస్ట్ టైం మీకు ఏ ప్లాన్ లేదు, ఫస్ట్ టైం అనుకోండి, మీకు సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. మీ జీమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్గా మీ జీమెయిల్కి మీకు ఏ ప్రో అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఏ ప్రో వచ్చిందో లేదో ఎలా చూసుకోవాలో చూపిస్తా ఇప్పుడు. సో మెయిన్గా మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఫ్లోకి వెళ్ళండి. సో గూగుల్ ఫ్లోలో డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మీకు అక్కడ క్రెడిట్స్ అయితే యాడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నేను ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్తున్నాను. సో ఈ వెబ్సైట్లో ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. మీకు ప్రో వచ్చిందో లేదో చూసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రో ఆప్షన్ నుంచి చూసారా, ప్రీవియస్గా నాకు ప్రో అయితే లేదు. సో జస్ట్ నేను గూగుల్ వన్ బేసిక్ తీసుకున్నాను, అది స్టోరేజ్ రిలేటెడ్ ప్లాన్ అనమాట. ఇప్పుడు నేను గూగుల్ ఏ ప్రో తీసుకోవడం వల్ల దాంట్లో మనకు గూగుల్ ఫ్లో ఉంది కాబట్టి నాకు ప్రో ఆప్షన్ వచ్చింది. ఇక్కడ చూసారంటే 1000 credits యాడ్ అయిపోయాయి. మీరు సబ్స్క్రిప్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, సో యూసేజ్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మేనేజ్ మెంబర్షిప్ ఉందా, ఇక్కడికి వెళ్ళండి. సో మనకు మేనేజ్ మెంబర్షిప్ కొట్టుకొని ఈ పేజ్కి వస్తారనమాట. ఈ పేజ్లో మీకు క్లియర్గా చూపిస్తుంది ఆఫర్ త్రూ జియో, అంటే జియో ద్వారా మనం ఈ ఆఫర్ అయితే క్లైమ్ చేసామని చూపిస్తుంది. సో మీకు ఎప్పుడు దాకా ఇది ఎలిజిబిలిటీ ఉందని చూసుకోవాలనుకుంటే హోమ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ హోమ్ ఉందా, సో ఇక్కడ మనకు హోమ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ July 15th నుండి ఉందన్నమాట. యాక్చువల్లీ నేను July 15th అనేది రీఛార్జ్ చేయించాను. గూగుల్ వన్ బేసిక్ ప్లాన్ అని చెప్పా కదా, అది ఆ టైంలో తీసుకున్నాను అనమాట. అందుకు నాకు ఇలా చూపిస్తుంది. సో ఈ ప్లాన్ అనేది మనకు 18 months దాకా ఉంటుంది. సో 18 months దాకా మీకు మంత్లీ 1000 credits వస్తాయి. అలాగే మనకు స్టోరేజ్ అనే 5 TB ఉంటుంది మీకు ఎవ్రీ మంత్. సో మీరు ఏమైనా లార్జ్ ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో గూగుల్ ఫ్లోలో మీరు సినిమాటిక్ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ ఆప్షన్. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట వేరే మెథడ్స్తో పోలిస్తే. సో ఈ గూగుల్ ఫ్లో జస్ట్ మీకు ఓవర్ చెప్తాను అనమాట. ఇక్కడ మనకు ఓన్లీ 1000 credits కాదు, డైలీ 50 credits కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంటాయి. ఆ 50 credits తో మీరు ఎక్స్ట్రాగా ఒక 5 to 6 వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్కి వెళ్తాను. మీకు జస్ట్ ఒక ఓవర్ ఇస్తాను అనమాట, ఎలా మీరు గూగుల్ ఫ్లో యూస్ చేసుకోవాలో. ఇక్కడ మీకు ఇమేజెస్ వీడియోస్ చేసుకోవడానికి గూగుల్ ఫ్లో అనేది యూస్ చేస్తారనమాట. ఇక్కడ మ్యూజిక్ అనేది మనం చేసుకోలేము. ఇమేజ్ ఆప్షన్ ఉందా, ఇమేజ్ ఆప్షన్ లో మీకు ఇక్కడ 3 ఇమేజ్ మోడల్స్ ఉంటాయి. నానో బ్రానో ప్రో ఉంటుంది, నానో బ్రానో 2, అలాగే నానో బ్రానో 2 లైట్ అనమాట. సో ప్రెసెంట్ మనకు మార్కెట్ లో బాగా ట్రెండింగ్ ఉండేది నానో బ్రానో ప్రోనే అనమాట. 2 కూడా
సేమ్ ఈక్వల్ అవుట్పుట్ ఇస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ యూస్ చేసేది నానో బనానా ప్రోని, ఎందుకంటే కొంచెం రియలిజం ఉన్న అవుట్పుట్స్ అయితే వస్తాయి అనమాట. సో నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకొని మీరు ఒకేలా ఏమైనా ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరే హీరోగా ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే ప్లస్ సింబల్ కొట్టి అప్లోడ్ మీడియా ఉందా, ఇక్కడ నుండి మీ ఫేస్ ఇచ్చి లైక్ మీరే హీరోగా ఏదైనా షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో మన ఇమేజ్ ఫుల్లీ మనకి ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ కొట్టండి. యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఈ ప్రాంప్ట్ మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. మనం చాలా వీడియోస్ లో తెలుసుకున్నాం. నేను ఎగ్జాంపుల్ కాబట్టి క్రియేట్. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా. సపోజ్ మీకు ఒక 4 ఇమేజెస్ కావాలనుకుంటే ఇంటూ 4 పెట్టుకోండి. ప్రెసెంట్ 1 కాబట్టి ఇంటూ 1 పెట్టుకున్నా. ఇది మనకి ఇమేజెస్ చేసుకునే వే అనమాట. సో గైస్ మీకు సెకండ్ మెథడ్ కూడా చెప్తాను. అదే మనకు జెమినై స్టూడెంట్ ఆఫర్. సో లాస్ట్ ఇయర్ మనకు స్టూడెంట్ ఐడీస్ యూస్ చేసుకొని మనం సో ఈ జెమినై ఆఫర్ని అయితే క్లెయిమ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సేమ్ ఆఫరే మనకు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ జెమినై ఫర్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ ఉందో ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మీకు ఈ పేజ్కి వెళ్తారు. ఇక్కడ క్లైమేట్ స్టూడెంట్ ప్లాన్ అట్ నో కాస్ట్ ఉందో దీన్ని మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వెళ్తారనమాట. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో గూగుల్ ఏ ప్లస్ ఉంటుంది, ఇంకొకటి గూగుల్ ఏ ప్రో ఉంటుంది. సో గూగుల్ ఏ ప్లస్ అనేది సేమ్ ఇది ఒకటే అనమాట. మనకి ఇక్కడ మనకు మంత్లీ 250 క్రెడిట్స్ వస్తాయి అనమాట గూగుల్ ఫ్లో. ఇక్కడ మనకు గూగుల్ ఏ ప్రోలో ఏమంటే 1000 క్రెడిట్స్ వస్తాయి. సో ఇంకొక డిఫరెన్స్ చూసారు అనుకోండి, ఇక్కడ మనకు 400 GB అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు 5 TB దాకా వస్తుంది. అలాగే మనకు ఇంక్లూడెడ్ యూట్యూబ్ ప్రీమియం లైట్ కూడా వస్తుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మీరు యూట్యూబ్ లో యాడ్స్ లేకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ప్రెసెంట్ ఫ్రీగా వచ్చే ఆప్షన్ ఇది కాబట్టి ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలి. ఒకవేళ మీకు సో మీరు మంత్లీ 450 పెట్టగలను, నాకు 1000 క్రెడిట్స్ కావాలి మంత్లీ, అలాగే యూట్యూబ్ ప్రీమియం కావాలి, 5 TB స్టోరేజ్ కావాలనుకుంటే మీరు సో మంత్లీ 489 పెట్టచ్చు. ప్రీవియస్ గా ఇది 1950 ఉండేది. సో చాలా మంది పర్చేస్ చేసి కూడా వాడుకున్నారు. ఇప్పుడు మీకు 74% ఆఫ్ వచ్చింది. సో మీకు ఒకవేళ నీడ్ ఉందంటే మీరు ట్రై చేయండి. సో ఒకవేళ లేదనుకుంటే మీకు ఫ్రీగా కావాలనుకుంటే గూగుల్ ఏ ప్లస్ అయితే మీరు ఆఫర్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో గెట్ స్టూడెంట్ ఆఫర్ కొడుతున్నా, కంటిన్యూ కొడుతున్నా. సో కంటిన్యూ కొడితే మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి వెరిఫికేషన్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ కంట్రీ ఇవ్వాలి. సో కంట్రీ ఇండియా ఇస్తున్నా నేను. ఇక్కడ స్కూల్ ఉంటుంది. స్కూల్ అంటే మీ కాలేజ్ నేమ్ ఇవ్వాలన్నమాట, లేకుంటే మీ స్కూల్ నేమ్ ఇవ్వాలి. సో ప్రెసెంట్ నేను మా ఫ్రెండ్ది అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో మా ఫ్రెండ్ కాలేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను అనమాట. కాలేజ్ నేమ్ కానీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో ఈమెయిల్ అడ్రస్ పక్క మీరు ఎడ్యుకేషనల్ది ఇవ్వాలని లేదు, మీరు నార్మల్ మీ దగ్గర జీమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇది జస్ట్ మన వెరిఫికేషన్ అయిపోయాక మనకు అప్డేట్ వస్తుంది జీమెయిల్కి వెళ్ళి మీకు గూగుల్ ఏ ప్లస్ వచ్చిందని. సో అలాంటి అప్డేట్స్ కోసం మనమైతే ఇక్కడ జీమెయిల్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నా జీమెయిల్ ఇచ్చేస్తాను, అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను. వెరిఫై స్టూడెంట్ స్టేటస్ కొడుతున్నా. సో వెరిఫై యువర్ స్కూల్ క్రెడెన్షియల్స్ అని. సో మీకు ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఒకవేళ మీ స్కూల్కి కాలేజ్కి సంబంధించిన మెయిల్ ఐడి ఉందనుకోండి, మీకు సపోజ్ కాలేజ్ ఐడి ఉందనుకోండి, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదంటే ఆ పాపప్ని మీరు క్లోజ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు అప్లోడెడ్ డాక్యుమెంట్ అని వస్తుంది. ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ కూడా మనం సేమ్ ఇదే ఆప్షన్ యూజ్ చేసామన్నమాట. జస్ట్ మనం ఐడి కార్డ్ అప్లోడ్ చేసి క్లైమ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ అప్లోడ్ ప్రూఫ్ ఫర్ ఎన్రోల్మెంట్ ఉందో ఇక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి యాడ్ డాక్యుమెంట్ ఉందో యాడ్ డాక్యుమెంట్ కొట్టండి. ఇక్కడ ఈ స్టూడెంట్ది మనం ఐడి కార్డ్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ ఐడి కార్డ్ ఇచ్చేసాను, సబ్మిట్ కొట్టేస్తున్నా. సబ్మిట్ కొడితే మనకి కొంచెం టైం తీసుకొని వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఇక్కడ రివ్యూ ఆప్షన్ ఉందా, ఇక్కడ మనకు డాక్యుమెంట్ అయితే రివ్యూ అవుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అప్డేట్ వస్తుంది, మన స్టూడెంట్ ఐడి వెరిఫై అయ్యిందా లేదా అనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట.